హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నంబర్ 94 డే 93 రివ్యూ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓట్ ఫర్ ఎపీల్ టాస్క్స్ అయితే మొదలయ్యాయి. ఇది ఎప్పుడు కూడా లాస్ట్ వీక్‌లో ఉంటుంది. సో దట్ విన్నర్ ఎందుకు చేయాలి? రన్నర్ కాదు. ఐ మీన్ టాప్ 5కి వెళ్ళాలన్నప్పుడు కూడా కాదు. తర్వాతే అనమాట దాదాపుగా ఉంటుంది. బట్ స్టిల్ అంటే బేస్డ్ ఆన్ కంటెస్టెంట్స్ ఉన్న వాళ్ళు ఓటింగ్ రేంజ్‌ని బట్టి వాళ్ళకి వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా! విన్నర్ అయితే ఇప్పుడు డిసైడ్ అయితే అయిపోయిందండి బయటన నిఖిల్ అని. అది వాళ్ళు పీఆర్‌లు అనండి, లేకపోతే ఫ్యాన్స్ అనండి, లేకపోతే ఓటింగ్ తను రేంజ్ తను పెంచుకున్న విధానం అనండి, ఐ మీన్ ఆడిన విధానం కానివ్వండి, ఏదైనా కూడా అది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు విన్నర్‌కి అసలు దగ్గరలో గూడా రన్నర్ లేడని నా ఫీలింగ్ అండి. దాదాపుగా గ్యారంటీగా ఒక 5-8% అయితే డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరికీ కూడా విన్నర్‌కి, రన్నర్‌కి. సో, రన్నర్ గూడా గౌతమ్ అయితే అది డిసైడ్ అయిపోయిందండి. ఇంక ఎవరు మనం ఎంత రివ్యూస్ చెప్పినా, లేపోతే ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ చేద్దామన్నా, లేకపోతే ఇంకోటి అంటే ఇవన్నీ చెప్తూ ఉంటారు గదా! రివ్యూస్ చేసేవాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారని, లేపోతే మన కమెంట్స్ చెప్దామన్నా, ఏం చేద్దామన్నా గూడా దానివల్ల ఎవరు చేంజ్ చేసుకోరు. వాళ్ళకి వాళ్ళు ఎవరైతే ఫేవరెట్ అనుకున్నారో వాళ్ళకే వేస్తారు. సో, దేర్ ఈస్ నో థింగ్ నో చేంజ్ అనమాట. అది మనం తేలేము. వాళ్ళకి తెలుసనమాట. ఇంకెవరికి వాళ్ళు ఓన్లీ మహా అయితే మొత్తం ఓటింగ్ ప్రాసెస్‌లో 1% ఆర్ 0.5% ఉన్న న్యూట్రల్ ఆడియన్స్ ఆ రోజుకి డిసైడ్ అయ్యి, ఓకే. ఈరోజు నేను ఓటింగ్ ఏద్దాము అని చెప్పేసేవాళ్ళు ఉన్నవాళ్ళని మనం మార్చగలం. మన యొక్క పాయింట్స్‌ని బట్టి వాళ్ళు వెళ్ళగలరు అన్నది కొద్దిగా ఉంటుంది తప్పితే మిగతా అవన్నీ మార్చలేం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకోటి ఈ సీజన్‌లో పర్టిక్యులర్‌గా సీజన్ 8లో సీజన్ 7లో గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఖచ్చితంగా గ్రూప్‌కి ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ మందండి. ఇండివిడ్యువల్ కంటే గూడా. అంటే నేను 'శివాజీ' ఫ్యాన్ కన్నా గూడా ఆహ్, ఆహ్, 'పల్లవి ప్రశాంత్', 'శివాజీ' అండ్ 'యావర్' ఫ్యాన్ అని. అలాగే 'అమర్‌దీప్' ఫ్యాన్ కన్నా గూడా 'అమర్‌దీప్', 'శోభా శెట్టి' ఇంకా ఆహ్ 'ప్రియాంక జైన్' ఫ్యాన్ అని చెప్పి, ఇలా ఉన్నవాళ్ళే ఉన్నారు దాదాపుగా గ్రూప్ కిందే. అందులో సో, డెసిషన్ గూడా కొద్దిగా చాలా టఫ్ అయ్యేదనమాట. అందునుంచి లాస్ట్‌కొచ్చిన తర్వాత లాస్ట్ ఫినాలే వీక్‌లో ఎవరిని 1, 2, 3 పొజిషన్స్‌లో చూసుకుంటున్నారా అనుకున్న వాళ్ళు దాదాపుగా అప్పటికి అంతకుముందున్న డబుల్ ఓటింగ్ కాస్త లీస్ట్ ఓటింగ్‌కి, సింగిల్ ఓటింగ్‌కి వచ్చేసిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు అప్పట్లో అయితే. అది గ్రూప్ వర్సెస్ గ్రూప్ అయ్యేసరికి. సో, ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ నుంచి ఒక కన్‌ఫ్యూజను డిఫరెంట్ రీజియన్స్ అని చెప్పి అయిపోయింది. గ్రూప్ వర్సెస్ గ్రూప్ అయిపోయింది. పీఆర్‌లు అయిపోయారు. ఎక్కువ శాతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగే లేదండి. 4 క్రోర్స్ ఎక్కడ పడింది ఓటింగ్ అంతకుముందు 4-5 క్రోర్స్ ఓటింగ్ పడేది. ఆహ్, ఈవెన్ వీక్ డేస్ మామూలు ఈ ఫినాలే వీక్ కాకుండా మామూలు రోజుల్లో కూడా అలాంటిది ఇప్పుడు నాకు తెలిసిన ఆహ్, న్యూస్ గాని, లేకపోతే నేను చూస్తున్న పోల్స్ గాని వీటిల్ని బట్టి ఓన్లీ మాక్సిమం 1.5-1.8 క్రోర్స్ ఓటింగ్ అయితేనే జరుగుతోందండి. చాలా తక్కువ రేటింగ్ తోటి ఈ సీజన్ ముందరకెళ్ళింది. ఎక్కడ 18, ఎక్కడ 14 ఉన్న ఫినాలే వీక్ రేంజ్ ఉన్న రేటింగ్ ఇప్పుడు వీక్ డేస్‌లో 5, 4, 3 పాయింట్ కూడా వచ్చిన డేస్ ఉన్నాయండి. ఈ పర్టిక్యులర్ సీజన్‌లో అయితే అంత వరస్ట్ సీజన్‌లా అనిపించింది. ఫస్ట్ ఎందుకంటే మనకి చూస్తే గనక ఇప్పుడు విన్నర్ అవుతారన్నది గూడా ఎందుకు తెలియట్లేదంటే అందరిలోనూ నెగెటివ్ క్వాలిటీసేనండి. ఎవ్వరు గూడా పాజిటివ్ అనేది లేదు. ఈ ఆటని ఇలా ఆడాలి అన్నట్టుగా లేదు. అందరికీ డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వరస్ట్‌గానే అనిపించారు. బట్ దాంట్లోనే ఆణిముత్యాలని ఎంచుకోవాలి కాబట్టి ఒకళ్ళు వీళ్ళు, ఒకళ్ళు వాళ్ళు అని ఫ్యాన్స్ కింద డివైడ్ అయ్యి చేశారు. సో, అంతా గూడా పీఆర్ మీదే ఆధారపడిపోయి ఉందనమాట. అందుంచే పీఆర్‌గా ఎక్కువ ఎవరికుంటే వాళ్ళు విన్ అవుతారు, రన్నర్ అవుతారు, లేదంటే టాప్ 5లో ఉంటారు. మిగిలిన వాళ్ళు ఇంక నచ్చక వీళ్ళు అసలు నచ్చలేదు కాబట్టి వీళ్ళని ఎలాగైనా తేకూడదని చెప్పి గ్రడ్జ్ ఆర్ వాటెవర్ ఇది చేసి నెక్స్ట్ వేరే వాళ్ళని పంపిద్దామని చెప్పి ట్రై చేసేవాళ్ళే ఉంటారు. కానీ ట్రూ ఫ్యాన్స్ అయితే గనక చాలా తక్కువ ఉన్నారండి. ఉన్న కంటెస్టెంట్స్‌లో మహా అయితే మనం వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. 3, 4 కంటెస్టెంట్స్‌కి తప్పితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నాకనిపించింది నబీల్‌కి, విష్ణుకి కొద్ది శాతం గౌతమ్ అండ్ నిఖిల్‌కి ట్రూ ఫ్యాన్స్ ఉన్నట్టు నాకనిపించిందండి. మిగతా అంతా గూడా
పీఆర్‌లు లేకపోతే వాళ్ళు వద్దనుకున్న వాళ్ళని వీళ్ళు, వీళ్ళు వద్దనుకున్న వాళ్ళు వాళ్ళు అని ఆ పర్టిక్యులర్ రేంజ్‌లో ఉన్న ఫ్యాన్స్ ఆర్ వాటెవర్ క్యాండిడేట్సే వేస్తున్నారు. బట్ మెయిన్‌లీ అయితే గనక నబీల్‌కి వీళ్ళకి ఎందుకు అనిపిస్తున్నానంటే ఇంకా గౌతమ్ అండ్ నిఖిల్‌ది కూడా పక్కకు పెట్టేయండి. వాళ్ళది హైయెస్ట్ పీఆర్‌లు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళు 4, 5 కంపెనీస్ తోటి టై అప్ అయి ఉందని చెప్పి టాక్ వస్తుంది. పొగలేనిదే నిప్పు లేనిదే పొగ రాదనో లేకపోతే పొగ లేనిదే నిప్పు రాదనో ఏదైతే అది సామెత. సో, దాన్ని బట్టి ఆలోచిస్తే వాళ్ళిద్దరిని కూడా పక్కన పెడదామండి. సో, నేనైతే గనక నబీల్ అండ్ ఆహ్, ఇంకా విష్ణుప్రియకైతే జెన్యూన్ ఫ్యాన్స్ ఓటింగ్ పడుతోందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చెప్పారు వాళ్ళు ఆడట్లేదు, వాళ్ళ తీరు బాలేదు, వాళ్ళు పడిపోయారు, డ్రాప్ అయినా గూడా వాళ్ళని కొద్దిగా ముందరికి పుష్ చేయడానికి ట్రై చేస్తూనే వచ్చారు కాబట్టి, సో, ఆ విధంగా చూసుకున్న ఫ్యాన్స్ వల్లే వస్తుంది. ఇంకా రోహిణికి ఇంకా అవినాష్‌కి గూడా ఫ్యాన్స్ తక్కువే ఉన్నారు. ప్లస్ ఆట కూడా తక్కువున్నా గూడా పుష్ చేస్తున్నారు అంటే నేను చెప్తున్నా కదా! వేరే వాళ్ళ యాంటీ ఫ్యాన్స్‌ని వీళ్ళని ఎలాగైనా పుష్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'నబీల్' వద్దు, 'ప్రేరణ' వద్దు, నాకు టాప్ 5కి లేకపోతే 'విష్ణుప్రియ' అస్సలొద్దు అని చెప్పి పోరాటంతో వీళ్ళకేస్తున్నట్టుంది. సో, అందుంచే వీళ్ళు పైకెళ్తున్నారు. ఆబ్వియస్‌గా అవినాష్ అయితే ముందరే ఎళ్ళిపోయాడు. ఇంకేం చేయలేమనమాట. ఎనీవే సో, ఇదంతా జరుగుతోందండి. ఈ తతంగం అంతా జరుగుతోంది కాబట్టి ఈళ్ళు టాప్ 5కెళ్ళాలి. ఓట్ అపీల్స్ ఇవన్నీ గూడా నాకేంటంటే అన్నెసెసరీ థింగ్స్ జస్ట్ ఏదో ఎపిసోడ్స్ అండ్ 2 వీక్స్‌ని నడిపించాలి కదా అన్నట్టుగానే ఉందనమాట. లేకపోతే అస్సలు ఆడింది గానీ, లేకపోతే పాయింట్స్ గానీ, లేకపోతే వచ్చిన డిస్కషన్స్ కానీ ఏమీ లేవు. ఎవరెవరిని మాట్లాడుకోవట్లేదు. తింటున్నారు, ఏదో ఫన్ చేసుకుంటున్నారు 5 నిమిషాలు. లేకపోతే ఇది ఇలా పాటలు పెట్టి ఈరోజు వీక్ డే కూడా పాటలు పెట్టి మంగళవారం రోజున కూడా ఇలా చేశారు. సో, ఎపిసోడ్ అయితే చెప్పుకుందామండి. ఫస్ట్ అయితే గనక జంటల కింద విడిపోమన్నారు. సో, ప్రేరణ అయితే ఫస్టే చెప్పింది. నేను నిఖిల్‌తో అనుకుంటున్నానంటే, కానీ ముందరే గౌతమ్ వచ్చి నాకు ఇందులో కొద్దిగా ఎడిటింగ్‌లో పోతోందండి. అందునుంచే ఎపిసోడ్, లైవ్ కొద్దిగా మిక్స్ చూడందే మనం చెప్పలేము. దాని తర్వాతేమో ఇప్పుడు ఏదైనా తప్పు చెప్పినా గూడా ఆబ్వియస్‌గా వాళ్ళ ఫ్యాన్స్‌కి గూడా హర్టింగ్‌గానే ఉంటుందండి. ఇదేంటి ఇలా చెప్పారని చెప్పి. సో, అప్పుడు చూసినా గూడా గౌతమ్‌దేంటో డైరెక్ట్ వచ్చి మీరెవరైనా నాకు జోడీ కట్టాలనుకుంటే గనక వచ్చి నాకు చెప్పండి. నేను నచ్చితే తీసుకుంటానని జెప్పాడు. ఇది అది పొగరుగా అనిపించినట్టుగా ఉంది గానీ, దాని ముందర ఏమన్నా ఉందా? లేకపోతే లేదా? అన్నది మనకు తెలీదు. బట్ ఓన్లీ ఈ సెంటెన్స్ బట్టి, ఎపిసోడ్ బట్టి చెప్పుకోవాలంటే కొద్దిగా ఓవర్ జేసినట్టు అనిపించింది నాకైతే. ఎందుకు ఆ మాట మనం మాట్లాడుకుందాము. ఎవరైనా వద్దాం అనుకుంటే చెప్పండి అన్నది వేరేగా ఉంటుంది గానీ, మీరు రండి నేను చూసి ఎంచుకుంటాను అనడం కొద్దిగా ఇది ఉంది. వెంటనే రోహిణి కూడా ఇదేంటి అని చూసింది. సో, మేబీ అలాగే చెప్పాడేమో గౌతమ్ కృష్ణ. సో, అందు గురించే నేను కాదు నువ్వే చెప్పు. నీకెవరినైనా తీసుకోవాలంటే నువ్వు చెప్తే ఎళ్లి చెప్పు. లేదంటే లేదు అన్నట్టుగా చెప్పాడు. బట్ దాని తర్వాత తను పిచ్చిని చేసుకున్నాడో లేదో మనకి తెలీదనమాట. సో, అదైతే అసలు నచ్చలేదు ఎందుకు అలా అన్నాడని. వెంటనే ప్రేరణ చెప్పాను కదా! నిఖిల్ తోటయితే నేను టై అప్ అవుతానని చెప్పారు. అలాగే విష్ణు కూడా రోహిణికి నేను తెలుసు. తను క్యాలిబర్, కేపబిలిటీ ఏంటో తెలుసు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అవినాష్ గాని, నబీల్ గాని, గౌతమ్ గాని కదా! సో, నబీల్ అయితే అవినాష్‌కని కూడా చెప్పాడనమాట. అందు గురించే ఇంకా రోహిణికైతే తీసుకుంది. తనకు ఛాన్స్ అయితే లేదు కాబట్టి తను గౌతమ్‌తో ఉండదు. గౌతమ్ తనకి పడదు. అండ్ గౌతమ్‌తో ఎక్కువ ఉండదు. ఎందుకో విష్ణుప్రియ అలాగే విష్ణుని తను కూడా ఎక్కువ ఇది చేయడు కాబట్టి సో, ఆబ్వియస్‌గా ఇది. కానీ ఇక్కడ గౌతమ్ కృష్ణ ప్లానింగ్ ఏంటంటే మీరే వచ్చారని చెప్పడానికి తర్వాత ఏదైనా జరిగితే అంతకుముందు గొడవలయ్యాయి కాబట్టి అని ఆలోచించుకొని ఉండొచ్చు గానీ, బట్ అది పొగరుగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకా విష్ణు చెప్పింది కూడా వ్యాలిడ్ బావుందనిపించింది. కేపబిలిటీ ఆమెకి కెపాసిటీ ఇది ఉన్నట్టు అనిపిస్తుంది. తను ఆడుతున్నారు కాబట్టి తను ఒప్పుకుంటే నాకు ఓకే అని చెప్పింది. తను కూడా రోహిణి కూడా ఒప్పుకుందనమాట. ఇంకా అవినాష్‌కేమో నబీల్ అని చెప్పి దాని తర్వాత నబీల్ అయితే ఒక గుడ్ పాయింట్ తీసుకొచ్చాడండి. అవినాష్ వద్దు గౌతమ్ కృష్ణ ఎందుకంటే లాస్ట్ దీంట్లో కూడా టికెట్ టు ఫినాలే రౌండ్స్‌లో కూడా తను ఆడిన విధానం, తను ఇది చేసిన దాని ప్రకారం తను 4 గేమ్స్ విన్ అయ్యాడు. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి తేజకి ఛాన్స్ ఇవ్వాల్సొచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ నువ్వు ఆల్రెడీ టికెట్ టు ఫినాలే గెలుచుకొని ఫైనల్ వీక్‌లోకెళ్ళావు. ఇప్పుడు నామినేషన్స్‌కి ఇది ఏదైనా ఉపయోగపడుతుంది అనుకోవడం బావుంది. మంచి ఆలోచన చేశాడనిపించింది. ఇక్కడైతే గనక రోహిణి అండ్ అవినాష్ అయితే సెల్ఫ్ గోల్ లాగా వాళ్ళు
మేము చేసింది కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ట్రై చేసినట్టు అనిపించింది. అంటే బయాస్ నన్నొచ్చేసింది. అమ్మో! ఇదేందిరా బాబు! అనుకున్నట్టుగానే రోహిణి అయితే ఏందంటున్నావు? ఎందుకు నీకు నచ్చలేదు? అన్నట్టుగా ఆమె, ఆమె టోన్‌లోనే ఒక యారగెన్సీ ఉంటుంది కదండీ! అదే లేకపోతే వెటకారం ఉంటుంది కదా! అదే దాంతోటే మొదలుపెట్టారు. అంటే చెప్పాడనమాట. నాకు పర్సనల్‌గా అయితే నాకు నచ్చలేదు. నిఖిల్‌ది కూడా నచ్చలేదు. అంటే మీ ముగ్గురు తీసుకున్న డెసిషన్ తేజకి ఇవ్వడం నచ్చలేదు. ఎందుకంటే అక్కడ చీఫ్ కింద కంటెండర్ కింద సెలెక్ట్ చేస్తున్నారు. అంతేగాని ఛాలెంజర్ కింద సెలెక్ట్ చేయట్లేదు. బట్ మీరందరేమో ముందర 2 ఆటలు గెలిచి ఒక ఆటే చేశాడు ఇదంటే. ఇక్కడేమో మధ్యలో అవినాష్ అయితే ఇంక అసలు మాట్లాడనివ్వలేదండి. అరుస్తూనే ఉన్నాడు. నబీల్ చెప్తున్నాడనమాట. లేదు ఇది కాదు ఇదంటే, లేదు లేదు నువ్వు తప్పు అని చెప్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళది కరెక్ట్ చేసుకోవడం గురించి అన్నట్టుగా అయిపోయిందనమాట. ఎవరు రోహిణి అంటుందనమాట. ఎవరు అలా అయినా కూడా ఆడి గెలుచుకోవాలి గానీ ఉత్తగా వస్తే ఏంటని ముందర నిజంగానే తను గౌతమ్ కృష్ణ అండ్ పృథ్వీ గురించి అన్నాదనమాట. బట్ వెంటనే ప్రేరణ అదేంటి మరి వాడు గెలుచుకున్నాడు ఆ పర్టిక్యులర్ కంటెండర్‌కి అంటే, అదేంటి వాడు గెలిచాడా అని నువ్వేం గెలిచావు అని చెప్పి ఆహ్, మ అవినాష్ ఏమో ప్రేరణని అడిగాడనమాట. అదేంటది అదంటే మరి నువ్వు మాట మారుస్తున్నావు. లేదు నువ్వు వాడేం గెలిచాడు అని వాడు అన్నది తీసుకొచ్చావు అన్నట్టుగా పోర్ట్రే చేద్దామని ట్రై చేశాడు అవినాష్. నువ్వు ఏదో ఒకటి తీసుకొనొస్తారు, ఏదో ఒకటి మాట్లాడతారని చెప్పి అని ప్రేరణని మళ్ళీ అగెయిన్స్ట్‌గా అంటుంటే ప్రేరణ అంది. నేనేం తీసుకొచ్చాను నువ్వే చెప్తున్నావు అలాగా అని ఇక్కడ అవినాష్ అయితే చాలా ఇదిగా అనిపించిందనమాట. అంటే ఒకళ్ళల్లో నామినేషన్ భయం కనిపించింది. ఒకళ్ళల్లో ఏమో ఎలాగో ఎళ్ళిపోయాము. మనకేంటి ఇంకా తిరుగులేదు. ఫినాలేకి ఎళ్ళిపోయాము అన్న పొగరైతే కనిపించిందండి వీళ్ళిద్దరూ అవినాష్ అండ్ రోహిణిలో. అలాగే అవినాష్ అంటాడనమాట. పృథ్వీనయితే ఖచ్చితంగా తీసుకునేవాళ్ళం గాదు. తను ఫౌల్ గేమ్ ఆడాడు. ఇదే అదంటే, అదే కదా! అందు గురించే కదా! మరి గౌతమ్‌ని ఎందుకు తీసుకోలేదు అంటే, అదేంటి మరి గౌతమ్‌ని తీసుకునేటప్పుడు బ్లాక్ టికెట్ ఇవ్వాలని ఎందుకు చెయ్యెత్తావు? ఎత్తావు. మీరు క్లాప్స్ కొట్టారు. గుడ్ డెసిషన్ అన్నారు అని చెప్పంటే, మేము దాని గురించి ఎత్తలేదు. దాని గురించి క్లాప్స్ కొట్టలేదు. కంటెండర్‌షిప్ రాలేదన్న వాళ్ళకే ఇస్తున్నారేమో అని చెప్పి మేము చేతులెత్తాం. గానీ మేము కంగ్రాచ్యులేషన్స్ అన్నదానికి అంటే తను కంటెండర్‌షిప్ వచ్చిందన్నదానికి క్లాప్స్ కొట్టామని క్లియర్‌గా అయితే చెప్పాడనమాట. ప్రతి పాయింట్‌కి ఆన్సర్ అయితే చేశాడు. నాకైతే ఇక్కడ నబీల్‌దయితే ఏ పర్సెంట్ 1% కాదు కదా! 0% తప్పనిపించింది. అంటే ఆయన చెప్పనివ్వకుండా వీళ్ళు కావాలని చేసి అవినాష్ అయితే ఇంకా ఏంటి ఇలా కాదు సెల్ఫిష్‌గా ఉండాలి అని చెప్పినట్టుగా మాట్లాడాడనమాట. అంటే అక్కడెక్కడో జరిగిన పనిని ఇక్కడికి తీసుకొనొచ్చి ఇక్కడ మాట్లాడడం అనేది నాకు అవినాష్‌లో నచ్చలేదండి అసలు. కావాలని నబీల్‌ని ఇది చేయడానికి అన్నట్టుగా చేశారనమాట. ఆ తర్వాత కూడా అనుకుంటారు ఇదేంటి ఈ అబ్బాయి ఇలా ఉంటాడేంటి మాట్లాడినవడు ఇది అదని. కానీ మాట్లాడడం ఏం కాదండి మాటలు వీళ్ళు పెట్టారు. దాని ప్రతి పాయింట్స్‌కి వాళ్ళు ఆన్సర్ అయితే చేశాడు నబీల్. నాకైతే సూపర్‌గా అనిపించాడు నబీల్ అక్కడ. ఇంకా అది నుంచి ఇంకా చేంజింగ్ ద డెసిషన్ గురించి గుడ్ అన్నాం గానీ, ఇలా అనలేదు. మీరు మాట మార్చకండి. మీరు కావాలని బయాస్డ్‌గా ఉన్నారని బయట ఎక్కడ పడుతుందా అన్నదంటే, మేము బయాస్డ్‌గా ఉండడం కాదు తను ఆడి గెలుచుకోవాలి. ప్రేరణ దగ్గరికెళ్ళి రోహిణి తర్వాత కూడా అంటుందనమాట. లేదు నేను ఆ విధంగా అనలేదు. ఎవరికైనా మేము ఓన్లీ కంటెండర్‌షిప్ ఇవ్వగలం గానీ, దాని తర్వాత వాళ్ళు ఆడతారో, గెలుస్తారో అన్నది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందని అన్నాను అని చెప్పి మాటైతే ఇక్కడ మార్చిందనమాట. అసలు భలే తెలివి కదా అనిపించింది నాకైతే. అంటే గొడవలో దాన్ని ఎలాగా ఫ్లిప్ చేయొచ్చా అన్నట్టుగా అనిపించిందనమాట. ఇదంతా కూడా ఎందుకంటే నామినేషన్ భయమండి. ఏమిటైపోతుంది? ఎక్కడ నెగెటివ్ అయిపోతామా అని చెప్పి అది నెగెటివ్ చేసుకోకూడదు. బయాస్డ్‌గా లేవు మేము క్లియర్‌గా ఉన్నాం అని చెప్పుకోవడానికనమాట. అది కనిపిస్తూ ఉంటుంది. ఇదే మనం అనుకున్నది నామినేషన్‌లోకొస్తేనే ఆ టెన్షన్ ఉంటుంది. దాంట్లోనే వాళ్ళ ట్రూ కలర్స్ తెలుస్తాయి అని. సో ఆబ్వియస్‌గా తెలుస్తున్నాయి. బట్ చేతులైతే దాటిపోయాము. వీళ్ళ వల్ల మంచి క్యాండిడేట్స్ లైక్ పృథ్వీ గాని, యష్మి గాని, ఇప్పుడు విష్ణుప్రియ గాని వీళ్ళైతే ఎళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళ కలర్స్ చూపించారు. అందులోనే మనం జడ్జ్ చేస్తున్నాం వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, ఎంత చెడ్డగా ఉన్నారు. ఇంకోటేంటంటే చెప్పినట్టుగా ఈ సీజన్‌లో అందరూ చెడ్డగా ఉన్నవాళ్ళున్నారు. అంటే 50% ఆ 50% మంచితనంలోనే మనం మాట్లాడుకుంటున్నామండి. సో, మీరు అవునన్నా, కాదన్నా గూడా నా పరంగా అయితే విష్ణుప్రియ హ్యాస్ టు బీ ఇన్ టాప్ 5 ఆర్ టాప్ 6 వెన్ కంపేర్డ్ టు అవినాష్ అండ్ రోహిణి.
వీళ్ళిద్దరైతే వాళ్ళు మాస్కేసుకొని లేపోతే గెలుపు ఒక్కసారి వస్తేనే దానికే విర్రవీగినట్టుందండి. నాకైతే అసలు వాళ్ళైతే అస్సలు నచ్చలేదనమాట. మీరు ఏమనుకున్నా గూడా ఇదేంటి కావాలని చెప్తున్నారు అని చెప్పి అనుకోండి గానీ, బట్ నేనైతే కావాలని గాదు. నా యొక్క ట్రూ ఒపీనియన్ అబౌట్ అవినాష్ అండ్ రోహిణి అనమాట. వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా ఉండకూడదు టాప్ 6లో. ఆహ్, ఓన్లీ విష్ణుప్రియ అండ్ అదర్స్ హూఎవర్. ఎందుకు గౌతమ్‌కి అంటున్నామంటే, గౌతమ్ హాస్ ప్రూవ్డ్ నామినేషన్స్‌కెళ్ళాడు. తన జర్నీ ఏంటా అన్నది మనం చూసాం అనమాట. నామినేషన్స్ నుంచి ఫెయిల్ అయినవాడు. ఆయన తర్వాత తన గ్రాఫ్ ఎలా పెంచుకుంటూ వచ్చాడు. ఆటలు ఒక్కటే టాస్క్‌కి గెలిస్తేనే కాదండి. గెలిచిన తర్వాత గెలవక ముందర ఎలా ఉన్నారో విధానం గూడా ముఖ్యము. సో, అది నుంచి దీంట్లో చూస్తే గనక నాకు ఎవరు 'గౌతమ్ కృష్ణ' అంటే టాప్ 2 టాప్ 3 అన్నది నేను చెప్పట్లేదు గానీ, బట్ హీ హాస్ టు బి ఇన్ ద టాప్ 6 అనేది నా యొక్క ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ ఇంకా 'ప్రేరణ' అది చెప్పాను గదా! అవన్నీ అయ్యాయండి. ఇంకా 'ప్రేరణ' దాని తర్వాత అయితే టాస్కులు పెట్టారు. ఫస్ట్ ఏమో టవర్ టాస్క్. ఇందులో దాదాపుగా అందరూ బానే ఆడారండి. ఇంకా వాళ్ళ శక్తిని మించి ఆడారు ఫాస్ట్‌గా పెట్టడానికి. మోస్ట్‌లీ అయితే గనక 'నబీల్ అండ్ గౌతమ్' అండ్ యాస్ వెల్ యాస్ 'ప్రేరణ అండ్ నిఖిల్' అయితే ఫాస్ట్‌గా తీసుకొచ్చేసారు. 'విష్ణుప్రియ' అండ్ రోహిణి అయితే గనక కొద్దిగా స్లోగానే వచ్చారు. బట్ స్లోగా టవర్ కట్టారు. కట్టిన తర్వాత 'విష్ణుప్రియ' గూడా దాదాపుగా ఆపుకోగలిగారు. బట్ నేను గమనించిందేంటంటే, ఫస్ట్ అయితే నబీల్ ఏమో తన చేతులతోటి, కాళ్ళతోటి గూడా తనంతటికి తనే మిస్టేక్ చేసి పడేసుకున్నాడండి. చూసుకొని ఉండాల్సింది. ఒకసారి టచ్ అయితేనే మనకు తెలుస్తుంది. బట్ మళ్ళీ వచ్చి గౌతమ్ తోటి లేదు లేదు నువ్వు సరిగ్గా కొట్టట్లేదు. నువ్వు కొట్టు నేను అని. అది పడిపోయిన తర్వాత ఇంకెక్కడ దొరుకుతాడా అన్నట్టుగానే మాట్లాడినట్టయితే అనిపించింది. అనవసరంగా అలా చూసుకోకుండా క్లియర్‌గా చూసుకుంటే అవినాష్ అయితే చెప్పాడు. అలా వద్దు నువ్వు ముందరెళ్ళి ఆడాలి. మీరు ముందర నుంచి ఎవరనుకున్నారో వాళ్ళే ఉండాలని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ రోహిణి ఫస్ట్ రౌండ్ సారీ విష్ణుప్రియ ఫస్ట్ రౌండ్‌లో బాగా కాపాడిందండి. వెన్ కంపేర్డ్ టు ప్రేరణ గూడా బాగా డిఫెండ్ చేసి ఆ బాల్స్ కొట్టకుండా టవర్ కూలిపోకుండా ఉంది. బట్ తర్వాతెళ్ళిన తర్వాత నాకైతే కొద్దిగా అది అంటే స్లోగా చూసినా గూడా నాకెందుకో కొద్దిగా కన్‌ఫ్యూషన్ అది బాల్ తగలడం వల్ల లేకపోతే తన చేతులు తగిలి పడిపోయినట్టు అనిపించింది. టవర్ ఒకేసారి కూలిపోయింది. ఇలాగా తను చేతులతో అన్నప్పుడు సైడ్ గూడా విష్ణుప్రియది గూడా అలాగే అయిపోయింది. సో, నేనైతే అనుకోవడం వాళ్ళంతటికి వాళ్ళే ఇద్దరిది లాస్ అయింది. ఇంక దాని తర్వాత ఎంతమంది ట్రై చేసినా గూడా ప్రేరణది అప్ టు హై ఉంది గాబట్టి ఆమె దాదాపుగా కాపాడుకోగలిగారు. సో, వాళ్ళిద్దరైతే ఉన్నారనమాట. ఇంకా దాని తర్వాతేమో ప్రేరణ సారీ వీళ్ళిద్దరూ కలిసి విష్ణు అండ్ రోహిణిలో నుంచి ఒకళ్ళు ఔట్ ఆఫ్ ద వోట్ అపీల్ టాస్క్ అని చెప్పాడు బిగ్ బాస్. నాకది అర్థం కాలేదు. ఔట్ ఆఫ్ ద టాస్క్ ఎందుకు ఈ పర్టిక్యులర్ రౌండ్‌లోనే తీయాలి అని నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ గౌతమ్ అండ్ ఎవరు 'నబీల్' ఈ రౌండ్‌కి గూడా రాకుండా అంటే ఇందులో థర్డ్ వచ్చిన వాళ్ళిద్దరూ పోవాలి కదా! ఈమెని ఈ రోజుకి టాస్క్‌లో నుంచి ఔట్ ఆఫ్ ద టాస్క్ అని చెప్పకుండా ఔట్ ఆఫ్ దిస్ రౌండ్ ఎవరినో ఒకళ్ళే తీసుకోవాలి. మీ ఇద్దరిలో ఎవరుంటారు నెక్స్ట్ రౌండ్‌కి అని అంటే కరెక్ట్‌గా ఉండేదేమో. బట్ ఔట్ ఆఫ్ ద టాస్క్ అనంటే సారీ ఔట్ ఆఫ్ ద ఓటీపీలు అని అన్నాడనమాట బిగ్ బాస్. సో, నాకు అర్థం కాలేదు మరి విష్ణుప్రియకి ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరా? అని. విష్ణుప్రియకి ఛాన్స్ ఇవ్వకపోతే గనక అది ఆమె బ్యాడ్ లక్ ప్లస్ అన్యాయం అనే నేను చెప్తానండి. ఎందుకంటే ఆహ్, మీ దానికన్నా ముందర 'గౌతమ్ కృష్ణ' అండ్ 'నబీల్‌ది' టవర్ మొత్తం పోయింది కాబట్టి వాళ్ళిద్దరూ ఔట్ ఆఫ్ ద ఓటీపీలు టాస్క్ అవ్వాలి ఆ రోజుకి. బట్ ఎనీవే సో, అక్కడి నుంచి తర్వాత రోహిణి వచ్చారు. సో, టోటల్ రోహిణి, నిఖిల్ అండ్ ఆహ్, ప్రేరణ 3 రౌండ్స్ ఆడాలనమాట. 3 రౌండ్స్‌లో గూడా కరెక్ట్‌గానే బానే ఆడారు. ఇక్కడ కొద్దిగా రోహిణి ఏమో లేదు ఇది పోయింది, అది పోయింది, ఇది కరెక్ట్ చేయలేదు, అది కరెక్ట్ చేయలేదు అన్నట్టుగా ఎండ్ ఆఫ్ ద టాస్క్ చెప్పినా గూడా నబీల్ అయితే సంచాలకుగా కరెక్ట్‌గానే చేసినట్టు అనిపించింది. ఈవెన్ వీళ్ళు గూడా బానే ఆడారు. ఎవరు గూడా ఫౌల్ గేమ్ ఏమి ఆడలేదు. దాదాపుగా తోసుకునే విధానంలో ఒకళ్ళది కొద్దిగా పైకి, ఒకళ్ళది కొద్దిగా కిందకి అలాగే ఎళ్ళినట్టు అనిపిస్తుంది గానీ, అంత క్లీన్‌గా అబ్జర్వ్ చేయడానికి అక్కడ అది టాస్క్ ఏమి స్లో టాస్క్ కాదండి. ఫాస్ట్‌గా మనం డిస్క్స్ అన్నీ పక్క వాళ్ళ దగ్గరికి నెట్టేయాలనమాట. సో, నాకైతే గనుక ఇక్కడ ప్రేరణ బానే జెన్యూన్‌గానే ఆడారు. అలాంగ్ విత్ రోహిణి అండ్ నిఖిల్ బానే ఆడారు. సో, 3 రౌండ్స్‌తో కంపేర్ చేస్తే లాస్ట్ రౌండ్‌లో ప్రేరణకైతే అన్నీ క్లియర్ అయిపోయాయనమాట. సో, ప్రేరణ అయితే ఓటీపీలకెళ్లారు. ఓటీపీల్లో తను చెప్పుకోవాల్సింది బానే చెప్పారు. ఇంకా కొద్దిగా యాడ్ చేసుంటే తను ఏం గేమ్స్ ఆడారు, ఎంత చీఫ్
కింద ఎంత కష్టపడ్డారో అన్నది చెప్తే బావుండేది. అన్నీ కూడా తను ఇలా తెలుగు స్టేట్స్‌కొచ్చి తను నిలదొక్కుకున్న విధానం ఇవి కొన్ని చెప్పారు. ఇచ్చిన 2 మినిట్సే ఇచ్చినట్టు అనిపించింది. సో, అది కూడా బానే స సక్సీడ్ అయ్యారనమాట. ఇంక దాని తర్వాతేమో 'శేఖర్ మాస్టర్' వచ్చారు. స్నీక్ పీక్ అని చెప్పి 'పుష్ప 2' ట్రైలర్ ఒక పాట సాంగ్‌దేశారు. దాని తర్వాత వీళ్ళందరూ డాన్స్‌లు ఆటలాడారు. ఇందులో బాగా నిఖిల్‌ను, విష్ణు అండ్ రోహిణి బాగా చేశారు డాన్స్ అనిపించింది. అంటే ఆయన 'శేఖర్ మాస్టర్' చేయంగానే వెంటనే చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించిందనమాట. ఇది ఫన్ యాక్టివిటీ కాబట్టి ఫన్ కిందే వదిలేశారు. దీంట్లో ఏమీ ట్విస్ట్ లేదు, టర్న్ లేదు. ఎందుకు 'శేఖర్ మాస్టర్' వచ్చారన్నది లేదు. ఓన్లీ ప్రమోషన్‌కి వచ్చినట్టుంది గానీ, ఇక్కడ ఆయన్ని తీసుకొచ్చిన విధానం గానీ, లేకపోతే ఇంట్రెస్ట్ గానీ ఏమి అనిపించలేదనమాట. ఆయనొచ్చారు, జస్ట్ ఆడించారు, ఎళ్ళిపోయారు అన్నట్టుగా ఉంది. మామూలు జస్ట్ యాంకర్ మొన్న 'శ్రీముఖి' లేకపోతే కిందన ఇంకా అంతకన్నా కిందన వచ్చిన వాళ్ళు లైక్ 'అఖిల్' గానీ, వీళ్ళు గానీ వచ్చినట్టుగానే 'శేఖర్ మాస్టర్' వచ్చినట్టుంది గానీ, స్పెసిఫిక్‌గా ఈయనొక స్పెషల్ పర్సన్, స్పెషల్ డాన్స్ మాస్టర్ అన్నట్టుగా ఏమీ రాలేదనమాట. ఎనీవే సో, ఇదండి జరిగింది ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో. మీకు గనక నా ఒపీనియన్ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి, తెలుసుకుంటాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరకొస్తాం. అంతవరకు బాయ్ అండి.